వజ్రాయుధమని 18 సంవత్సరాల పూర్తి అయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో 75వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా జిల్లా అధికారులు, విద్యార్థులు, ఓటర్లు అందరిచే ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 15వ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా సమావేశం హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైంది అని, అందరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలి అని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కల్పించుకోవాలి అని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రెవెన్యూ లింగ్యా నాయక్, సుధీర్, డిఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా స్వీప్ అధికారి సత్తార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ అలీ, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతీక్ జైన్ సారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు నేషనల్ ఓటర్స్ డేను సెలబ్రేట్ చేస్తున్నాం. ఇది 15th అంటే లాస్ట్ 2011 నుంచి మనం ఈ నేషనల్ ఓటర్స్ డేను సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ 25th January 1950 నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి మనం ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. కాదంటే ఎన్విడి అనేది ప్రత్యేకంగా స్పెషల్గా తీసుకొచ్చింది 25th January 2011 నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది 15th నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరిలో అవేర్నెస్ రావాలి అండ్ యాక్టివ్నెస్, పార్టిసిపేషన్ కూడా, ఓటర్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా అవసరం ఉంది. కాబట్టి ఆ ఓటు యొక్క ప్రాధాన్యతను గుర్తించే విధంగా మనం నేషనల్ ఓటర్స్ డేను ఎవ్రీ ఇయర్ 25th January నిర్వహిస్తున్నాము. ఆ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఒక ప్లెడ్జ్ను కూడా మన ముందు ఉంచడం జరుగుతుంది. నేను ప్లెడ్జ్ చదువుతాను, మీరు కూడా